ఛానల్ డాక్టర్ స్నేహ తనూజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్ నేను కూడా చాలా బాగున్నాను. ఇలా చెప్పి చాలా చాలా డేస్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ మధ్యన ఎక్కువ షార్ట్స్‌తో ఎక్కువ మీకు కనెక్ట్ అవుతున్నాను. బై ద వే ఇలాంటి వ్లాగ్స్ ఏమో నాకంత టైం కుదరట్లేదు. సో, ఇదే అయితే చాలా 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 మా లైఫ్‌లో ఒక బెస్ట్ మెమరీ కాబట్టి తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దట్ మిస్ అవ్వకుండా డైరెక్ట్‌గా వ్లాగ్ మొత్తం చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూసినట్టయితే బై ద వే మై సెల్ఫ్ డాక్టర్ స్నేహ తనూజ్. నేను బై ప్రొఫెషన్ డెంటిస్ట్. నా లైఫ్‌లో జరిగే కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్, అకేషన్స్ అన్నీ కూడా కొన్ని వ్లాగ్ రూపంలో అయితే నేను ఎప్పుడు షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు రిలేట్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వచ్చి ఏంటంటే మా ఫ్లైట్ 11:45కి. సో ఆల్రెడీ నేను ఒక షార్ట్‌లో నేను చెప్పానండి మా ఫ్లైట్ ఎన్నింటికి, ఏ టైంకి రీచ్ అయ్యాం అదంతా కూడా. సో ప్రతీదీ కూడా అంటే మనకున్న షార్ట్ టైమ్ వచ్చి 60 సెకండ్స్ ఉంటుంది. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వాలి అంటే కనుక మనం డెఫినెట్ కవర్ చేయలేమండి. సో అందుకని నేను ఈ వ్లాగ్ పెట్టాలి అనుకున్నాను. యాజ్ ఐ సెడ్ మేము సింగపూర్ ఎయిర్‌లైన్స్ చూస్ చేసుకున్నాము అని. సో సింగపూర్ వెళ్తే కనుక ఎవరైనా ప్లాన్ చేసుకున్నా సరే దిస్ వాస్ ద బెస్ట్ ఎయిర్‌లైన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ ఎయిర్‌లైన్స్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని స్కూట్ అని ఇంకా ఇండిగో ఇవన్నీ ఉన్నాయి గానీ స్కూట్ ఇవంటిని ఏంటంటే మనం లగేజ్‌కి విడిగా మనం పే చేయాల్సి ఉంటుంది. అన్నీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము 3 ప్యాసింజర్స్ మేము ట్రావెల్ చేసినాం కదా! సో ఈచ్ పర్సన్‌కి మాకు 25 కేజెస్ అలా వచ్చిందనమాట. మోరోవర్ ఇంకా మాకు చాలా స్పేస్ మిగిలింది. దెన్ సిట్టింగ్ వైస్ వచ్చి కూడా నేను ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకున్నానో అప్పుడు ఆ రోజే నేను సీటింగ్ కూడా బుక్ చేసేసుకున్నానండి. ఏ ప్లేస్‌లో కావాలో. సో మా 3 మెంబర్స్‌కి కూడా ఒకే దగ్గరే వచ్చేలాగా బుక్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడు కూడా నేను బుక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మా బుడ్డోడితో ఉన్నప్పుడు వింగ్స్ దగ్గరే నేను చూస్ చేసుకుంటాను. ఎందుకంటే టేక్ ఆఫ్ అయినా, ల్యాండింగ్ అయినా ఒకేలా ఉంటుంది ఆ ఫీల్ అని చెప్పి అనేది నా ఫీలింగ్. ఐ డోంట్ నో ఇంకా మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ కూర్చుంటే ఎలా ఉంటుందో అనేది అంతా. సో ఆల్మోస్ట్ అయితే నేను వింగ్స్ దగ్గరే చూస్ చేసుకుంటాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను గోఐబీబో ట్రిప్ ద్వారా మేము ఏదైనా కంట్రీ వెళ్ళినా, లేకపోతే ఇంకా చాలా చాలా ప్యాకేజెస్ ఇవి టూర్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి కదండీ! అలా వెళ్ళినా కూడా మేబీ మాకు అంత క్లమ్జీ అయిపోయింది. మనం వెళ్తున్నామంటే ఒక ప్లానింగ్ ఈ డేట్‌కి, ఈ టైంకి ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని ఉంటుంది కదా! ఒక టైమింగ్. సో అలా వెళ్ళినా మనం ఏమైనా కొన్ని ప్లేసెస్ మిస్ అవుతాము. సో ఇక్కడ మేము ఫస్ట్ సింగపూర్ ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఆల్రెడీ బావగారు వాళ్ళు ఉన్నారు. సో సైట్ సీయింగ్‌కి ఈజీ అవుతుంది. అండ్ మా బుడ్డోడితో ఫస్ట్ మాకు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం కాబట్టి సో కొద్దిగా మనం ఈ ప్లేస్‌కి వెళ్తేనే బుడ్డోడు కంఫర్ట్ ఫీల్ అవుతాడు. అండ్ మనం కూడా అన్నీ మంచిగా చూడొచ్చు అనేది మా ఫీలింగ్. సో అలాగే చాలా 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 మంచిగా అయిందండి. ఆల్మోస్ట్ 90% ఆర్ 95% ఆఫ్ సైట్ సీయింగ్ మేము మొత్తం కంప్లీట్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం టూరిస్ట్‌గా వెళ్తున్నామంటే ఏవైతే ప్లేసెస్ మనం చూడాలి అనుకుంటున్నామో అన్నీ ప్రీ బుక్ చేసుకోవాలండి. సో దట్ అక్కడికెళ్ళాక గబుక్మని కొన్ని అయిపోయినాయి, క్లోజ్డ్ అని కూడా అన్నవి ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి యూనివర్సల్ స్టూడియోస్ వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని అక్కడ వాళ్ళ హాలిడేస్ ప్రకారంగా చూసుకోవాలి. కొన్ని కొన్ని డేస్ అయితే ఉండదు. సో మనం ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏంటంటే మెయిన్ మా బుడ్డోడికి హోమ్ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. సో ఏంటంటే చాలా ఫీజిబుల్ అయింది. మెయిన్ అదేంటంటే మా వాడు హోటల్‌కి ఎక్కువ అకామిడేట్ అవ్వలేడు. క్రాంకీ చేస్తాడు. దానివల్ల మనం సైట్ సీయింగ్ మిస్ అవుతాం. అన్నీ అలా అవుతాయి అని చెప్పి సో హోమ్ అట్మాస్ఫియర్ అవ్వడం వల్ల వాడు చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాడనమాట. అండ్ ఇక్కడ మనం హ్యాండ్ బ్యాగ్‌లో బేసిక్‌గా మనం అందరము మర్చిపోకుండా క్యారీ చేసేది మొబైల్ ఎలాగో అక్కడ అంబ్రెల్లాస్ అనేది పక్కా అలా క్యారీ చేయాల్సిందనమాట. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఎప్పుడు మనకి ఎండొస్తుందో తెలీదు. అంత మనం గెస్ చేయలేని క్లైమేట్ ఉంటుంది. ఉండుండి వర్షం పడుతుంది. ఉండుండి మనకి ఎండొచ్చేస్తదనమాట. సో పక్కా అంబ్రెల్లాస్ అయితే క్యారీ చేయాలి. మేము ఆ రోజు రెయిన్ కోట్స్ కూడా వేసుకొని వెళ్ళినాము. అండ్ ఫస్ట్ డే మా వాడు ఆ రోజు మేము మార్నింగ్ ల్యాండ్ అయ్యాం 6కి. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ న్యాప్ అయితే వేసాము. నైట్ స్లీప్ లేదు. అండ్ కొద్దిగా మనకి టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది. హార్డ్లీ లైక్ ఒక 2.5, 3 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి. బట్ నైట్ స్లీప్ లేదు కాబట్టి
సో, ఇంకా ఒక 4 అవర్స్ స్నాప్ ఏసాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా వాడు బర్త్‌డే ఈ ఇయర్ అయిన బర్త్‌డే వాడు లైఫ్‌లో మర్చిపోలేడు. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ బర్త్‌డే. అండ్ మాకక్కడికెళ్ళే వరకు కూడా నాకు తెలీదు మా అక్క బావగారు అలా సర్ప్రైజ్ చేశారు అని. సో, చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ మా వాడు ఎక్కువ ఎంజాయ్ చేశాడు బేసిక్‌గా ఆ లైటింగ్స్‌కి అదంతా కూడా. డెఫినెట్‌గా ఈ వ్లాగ్‌లో మీరు చూస్తారు. అండ్ నాకు కూడా ఒక మెమరీలా స్టోర్ అయ్యి ఉంటుంది ఈ వీడియో అన్నట్టు. సో, నేను ఈ బ్లాగ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ మేము త్రూ మెట్రో వెళ్తున్నాం ఇప్పుడైతే. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే రూట్ మొత్తం కూడా ఇలానే అండర్ ద కేవ్స్ నుంచి వెళ్తాము. సో, ఇందులో మా వాడి బర్త్‌డే అయింది. చాలామందికి తెలిసే ఉంటుంది మెరీనా బే సాండ్స్. సింగపూర్ అనంగానే ఒక పెద్ద బిల్డింగ్. దానిపైన ఒక షిప్ షేప్ ఉంటుంది అని. అండ్ చాలా 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 అంటే సైట్ సీయింగ్‌లో వన్ ఆఫ్ ద టాప్ అనమాట. సో, దీంట్లో లేని బ్రాండ్ లేదనమాట. నేను అనుకుంటున్నా నాకు అప్పటికి కూడా మేము ఎంటర్ అయినప్పటికి కూడా తెలీదు ఎందుకొచ్చాము దీనికి ఇంత కాస్ట్‌లీ ఉన్నాయి. ఏమన్నా కొంటామా అన్నట్టు అనుకుంటున్నా. సో, ఇక్కడ సడెన్‌గా రాగానే వాడికి ఇక్కడ బర్త్‌డే సర్ప్రైజ్ అనమాట. సో, అదేంటంటే మాల్‌లో ఒక సెంటర్ ఒక ఏరియా ఉంటుందండి. సో, దాన్ని నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్‌కి మొత్తం ఆ ప్లేస్‌ని ఎంప్టీ చేయిస్తున్నారనమాట. సో, దానికి మనం ఆ 15 ఆర్ 20 మినిట్స్ ఎంతైతే ఉంటుందో దానికి ఇన్ని డాలర్స్ అని మనం పే చేయాల్సి ఉంటుంది. సో, అక్కడ కిడ్స్ ఎవరైనా ప్లే చేసుకుంటున్నా, పెయింటింగ్ ఏసుకుంటున్నా మొత్తం అందరిని వెకేట్ చేయించేస్తారనమాట. సో, ఆ ప్లేస్ కిడ్స్‌కి చాలా స్పెషల్. లైక్ వాళ్ళు పెయింటింగ్స్ ఏసి వాళ్ళ పెయింటింగ్స్‌ని వాళ్ళు అంటే కొంత మనీ కట్టి అది టీ షర్ట్స్ రూపంలో వాళ్ళు మార్చుకోవచ్చు ఇలా ఉంటుందనమాట. సో, ఇంకా నాకైతే చాలా నార్మల్‌గా మనం ఇక్కడ ఒక మాల్‌లో మనం ఒక ప్లేస్ వెకేట్ చేయించాలంటేనే ఇదో పెద్ద ప్రాసెస్ లాగా ఆళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి అన్నట్టుంటుంది. సో, ఇక్కడ అంటే మన కంట్రీ కానీ కంట్రీ వెళ్ళి ఒక మాల్‌లో వాడికొక స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని ఒక టైమింగ్‌కి అండ్ ఇట్ వాస్ రియల్లీ నాకు చాలా షాక్ అనిపించింది. అండ్ చాలా మంచిగా అనిపించింది కూడా. అండ్ ఫుడ్ విషయం అయితే డెఫినెట్లీ మనం సర్వైవ్ అవ్వడం కష్టం. అక్కడికి అకామిడేట్ అయిపోవాలి అంతే. నేను కొద్ది పర్టిక్యులర్ ఉంటా కాబట్టి ఫుడ్ విషయంలో లైక్ క్రిస్పీ చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ తిన్నాము. అండ్ హోమ్ ఫుడ్ మాకు ఫీజిబుల్ అవ్వలేదు. ఎందుకంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి బయలుదేరే వాళ్ళము. మార్నింగ్ 9:30, 10కి మేము బయటకు వస్తే నైట్ 11కి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ ఉన్న టైం మొత్తం సైట్ సీయింగ్‌కి యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు రిలాక్స్ అయితే మళ్ళీ రావాలన్నా మనకు కష్టము. సో
ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి సో అలా టైం ఎక్కడా వేస్ట్ చేయలేదనమాట. దానివల్ల మేము అన్నీ చూడగలిగాము. అండ్ మెయిన్ థింగ్ మా వాడు మంచి కోఆపరేట్ చేశాడు. సో ఇంకా అక్క వాళ్ళు కూడా లైక్ ప్లానింగ్ అలా చేసేసారనమాట. లైక్ మేము పర్టికులర్గా ఎన్ని డేస్ ఉంటున్నాము, ఏవైతే ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ మేము పర్టికులర్గా చూడాలి అని అనుకుంటున్నామో సో అవన్నీ కూడా ఒక లిస్ట్లో చేసుకొని దానిలో సార్ట్ అవుట్ చేసుకొని మొత్తం అన్నీ ఫస్ట్ ప్రీ బుక్ చేసి ఐ మీన్ కరెక్ట్గా ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. అండ్ దట్టు ఎప్పుడైనా మనం ఒక కొత్త ప్లేస్కి ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళినా సైట్ సీయింగ్ పరంగా వెళ్ళినా మనకి ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ ప్లేస్లో ఇంకా ఎక్కువగా మనం ఎక్స్ప్లోర్ చేయగలము ఆ కంట్రీని. సో సైట్ సీయింగ్ కానీ అంతా కూడా కొద్దిగా ఆ ఫీజిబిలిటీ అనేది బాగుంటుంది డెఫినెట్గా. కొద్దిగా మనం టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళామంటే ఎక్కడో ఒక చోట చిన్న చిన్న క్లమ్జీ ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ పర్టికులర్గా ఎక్కడైనా ఉంటాయండి. సో మనకి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా మన వాళ్ళు ఉన్నారు క్లారిటీగా బాగుంటుందన్నమాట. సో అదొక చిన్నది. సైన్స్లో ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది వచ్చేసరికి. సో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 10:30, 11 వరకు ఉన్నామనుకుంటా. బికాస్ నైట్ ఒక ఈ షో ఉంటుందండి, లైటింగ్ షో. అది ఆ లైట్ షో చాలా బాగుంటుందన్నమాట. అండ్ నిజంగా ఒక 5 hours జర్నీ చేస్తే ఇంత అంటే ఇంత చేంజ్ ఉంటుందా అని అనిపించింది. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ నేను ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచే తనుజ్కి అడుగుతూ ఉన్నాను మనం వెళ్దాం వెళ్దాం అంటుంటే అది పోస్ట్పోన్ అవుతూ ఉండింది. బట్ ఇప్పటికే ఫైనల్గా అయిపోయిందనమాట. అండ్ నాకైతే పర్టికులర్గా హీ ప్రామిస్డ్ మీ లైక్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ అయితే పక్కా వెళ్దాము అన్నారు. బట్ అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు కానీ బట్ యా ఇప్పటి నుంచి గుడ్డుకి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఈ ట్రిప్ అయితే వాడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఇలాంటివి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి లోపల. ఇది ఒక్కటే కాదు. సో కిడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసే ప్లేస్, వాళ్ళు డ్రాయింగ్ వేసుకోవడం కానీ కొన్ని ప్లే ఏరియాస్ కానీ ఇంత లిమిటెడ్ టైం అని ఏమి ఉండదండి. వన్స్ మనం ఒక టికెట్ అనేది బుక్ చేసుకుంటాం కదా, ఆ బుకింగ్ బట్టి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. సో ఇలా ఎంత లైవ్లీగా ఉందంటే చాలా బాగుందనమాట. అండ్ సింగపూర్ ఈజ్ కంప్లీట్లీ టూరిస్ట్ ప్లేస్ అండి. మనం వెళ్ళి ఒక 10 days ఆర్ 15 days ఉండగలం కానీ కంప్లీట్గా మనం ఉండిపోవాలి. కొంత ఎంతైనా అన్నీ చూసేసాక డెఫినెట్ ఏ కంట్రీ అయినా మనకు బోర్ కొడుతుంది. అండ్ డెఫినెట్గా లైఫ్లో ఒకసారి మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అంతే వాళ్ళ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే చాలా బాగుంది. మెరీనా బే శాండ్స్ ఇప్పుడు మేము ఏదైతే చూస్తున్నామో కొన్ని థింగ్స్ కానీ మేము ఒక బీచ్కి వెళ్ళాము, ఈస్ట్ కోస్ట్ బీచ్ సంథింగ్. అది నేను రీల్ కూడా పెట్టినాను, షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అనుకుంటున్నా. సో అవి కానీ అవి చాలా బాగున్నాయి అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చి కొన్ని బ్రాండ్స్ పర్టికులర్గా సింగపూర్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సో అవి అండ్ అప్కమింగ్ షాపింగ్ బ్లాగ్స్లో కూడా నేను చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్ నేను ఇంకోటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి కదా. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మేము వీసా అవన్నీ మీకు అప్లై చేయడం, మేము ఇక్కడ ఆఫీస్కి వెళ్ళడం అలాంటి ఏం ప్రాసెస్ మాకు లేదు అండి. సో ఆయన అక్కడ రెసిడెంట్ కాబట్టి మొత్తం అన్నీ త్రూ ఆన్లైన్ అన్నీ ఫిల్ చేసేసి మాకు లాస్ట్లో జస్ట్ చిన్న కాపీస్ లాంటివి పంపించారు. బట్ మనం అక్కడ దిగాక ఒక SG అరైవల్ కార్డు ఉంటుంది అనమాట. మనం వాళ్ళ కంట్రీకి వచ్చాము, సో అరైవల్గా అయ్యాము అన్నట్టు ఒక కార్డ్ని అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి, ఒక ఫామ్ని. బట్ అక్కడికి వెళ్ళి ఫిల్ చేసుకునే కన్నా కూడా అది మనం బిఫోర్ మన వీసా వచ్చేసాక మనం ఏ డేట్కి వెళ్తున్నామో సో అన్ని డిక్లరేషన్ ఫామ్ అనేది త్రూ ఆన్లైన్ మనం చేసుకోవచ్చు అనమాట. సో అది కొద్దిగా ఈజీ అయిపోద్ది. ఒక 1/2 hour to 40 minutes టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇమిగ్రేషన్లో కూడా మనలాగా ఒక లైక్ ఇన్ పర్సన్ ఉండి మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేసేది ఏమి ఉండదు. వీసా అవంతా కూడా లైక్ మన పాస్పోర్ట్ స్కాన్ చేయగానే ద డీటెయిల్స్ మనం ఏదైతే SG అరైవల్ కార్డు కానీ మన పాస్పోర్ట్, వీసా, టూరిస్ట్ వీసా ఎన్ని మంత్స్ ఉంటున్నామో అది అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈస్ ద మ్యూజియం అండి. చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందంటే ఇట్స్ లైక్ చాలా ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టుంది. దెన్ చెప్పాను కదండి, ప్రతి బ్రాండ్ కూడా ఒక్కొక్క స్టోర్ విడిగా ఉండింది. అండ్ ఇది కూడా నాకు ఒక డ్రీమ్ బ్యాగ్. బట్ ఒక బ్యాగ్కి ఇంత పెట్టాలి అని అయితే ఎప్పుడు అనుకోను. నిజంగా పెట్టాలి అంత క్రేజ్ అనిపిస్తే ఒక వాలెట్ ఆర్ హ్యాండీ బ్యాగ్ టైప్ది చూద్దాం ఫ్యూచర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెరీనా స్కై పార్క్‌కి వెళ్తున్నాము. సో, మెరీనా బే శాండ్ అనంగానే అది టాప్ నాచ్‌కి వెళ్ళాలి స్కై వ్యూకి అన్నట్టు అది మెయిన్ థింగ్ గదా! ఇక్కడ సైట్ సీయింగ్‌లో. సో, దానికోసం అనమాట. నేను చెప్పాను కదండీ కొన్ని ప్రీ బుక్ థింగ్స్ అనేవి మనం చేసుకోవాలి ఉంటాయి కొన్ని సైట్ సీయింగ్‌వి అని. దిస్ ఈస్ ద వన్ ప్లేస్ ఒకటి. ఎందుకంటే ఆ రోజు మేము ఈవినింగ్ 5:00 స్లాట్‌కి బుక్ చేసేసారు ముందలగానే. కొంతమంది మాతో ఐ మీన్ ఆ టైంకి అక్కడ లైవ్‌గా టికెట్ తీసుకొని వెళ్ళాలనుకునేటప్పుడు సారీ క్లోజ్డ్ అన్నారనమాట. అప్పుడు అక్కడ టికెట్ లేవు. అండ్ ప్రతి సైట్ సీయింగ్ ప్లేస్ దగ్గర కూడా మనకి ఇలాగ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు. సో, అది మనకిస్తారనమాట. దిస్ ఈస్ ద మెరీనా బే శాండ్ పైనండి వ్యూ ఇది. అంటే ఇంత క్లియర్‌గా నేను డ్రోన్ వ్యూ మీకు చూపించలేకపోవచ్చు కాబట్టి, సో, అక్కడ నేను ఈ క్లిప్ అనేది నేను చేశాననమాట. ఐ మీన్ చూపించాను. I guess you're really good at saying what you mean. Suppress my feelings 'cause I know what's best for me. ఎస్ వి రీచ్ టు ద డెస్టినేషన్ ఏదైతే మేము చూడాలనుకుంటున్నామో ఈవినింగ్. సో, దానికైతే వచ్చేసాము. మార్నింగ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు కూడా మొత్తం అన్నీ లోపలది చూస్తూనే ఉన్నాము. షోరూమ్స్, ఫుడ్ అవన్నీ అక్కడే తిన్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చి అది స్టేడియం అంటండి. క్రికెట్ స్టేడియం సంథింగ్ ఆ టైప్ హాల్. ఇది మెరీనా బే ఐ మీన్ ఐ థింక్ లైట్ షో జరుగుతుంది ఇది. సో, ఇది కూడా నేను క్యాప్చర్ చేశాను. అది నేను చూపిస్తాను. అండ్ ఎంత దగ్గరగా ఉందంటే షిప్స్ కానీ, యాచెస్ కానీ అవన్నీ కూడా చాలా బావుందనమాట. వ్యూ అయితే డెఫినెట్‌లీ అందరూ చాలా ఇష్టపడతారండి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్. అండ్ ఇది వచ్చి స్టేడియం నేను చెప్పాను కదా! అది ఇప్పుడు క్లోజ్డ్ ఉంది కదా! అది నార్మల్‌గా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా వర్షం పడుతుంది అంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. లోపల మన పీపుల్ అలాగే ఉంటారు. ఐ థింక్ ఇది సమ్ మ్యూజికల్ షో కూడా ఏదో జరిగిందంట. అది ఓపెన్ స్టేడియం అండి యాక్చువల్లీ. సో, రెయిన్ పడితే క్లోజ్ చేస్తారు. లేదంటే ఓపెన్ అవుతుంది. అండ్ ఇదొక వ్యూ పాయింట్ అనమాట. అండ్ మన సన్‌సెట్ టైంలో చాలా బావుంటుంది. ఆహ్, చాలామంది ఫారినర్స్ ఎక్కువండి. మన ఐ మీన్ నాకు ఇండియా వాళ్ళు తక్కువే కనిపించారు కానీ టూరిస్ట్ వాళ్ళు ఫారినర్స్ ఎక్కువున్నారు. దెన్ ఇక్కడొచ్చి మా వాడు కేక్ కటింగ్ కోసమని ఇక్కడ మెరీనా బే శాండ్స్‌లోనే కింద ఒక ఈ బేకరీ ఉందనమాట. ఎంత టూ కాస్ట్ అంటే దేవుడా! ఆ చిన్న కేక్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే తీసుకున్నాము. $50 అంట. లైక్ నియర్లీ ఇట్స్ 4,000 రూపీస్ అనుకోండి. సో, ఆ చిన్న కేక్ అసలు ఏమీ లేదు. అంత కాస్ట్ అనిపించింది. అండ్ నేను ఇంతకు పైనుంచి వ్యూ నుంచి ఒక చూపించాను కదండీ లైట్ షో జరుగుతదని. అది ఇదే అనమాట. ఎంత బావుంటుందో ఐ డోంట్ వాంట్ టు గివ్ మై వాయిస్ ఓవర్. సో, ఆ మ్యూజిక్‌తో చూస్తేనే ఆ ఫీల్ బావుంటుంది. అండ్ పర్టిక్యులర్‌గా మనం సింగపూర్ విజిట్ చేస్తే యాపిల్ స్టోర్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది. ఇదంతా సిటీ వ్యూ. దెన్ నెక్స్ట్ వచ్చి నేను లైట్ షో చెప్పాను కదండీ! అది ఇక్కడే. అండ్ నేను ప్రతి వ్లాగ్ కూడా మేము 4 డేస్ షూట్ చేశాను. ఆ వ్లాగ్స్ అనేది డే 1, డే 2 లాగే పెడతాను. బికాస్ ఆ ప్లానింగ్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. లైక్ ఒకవేళ వెళ్ళేవాళ్ళు ఉంటే మేము ఏమేమి కవర్ చేసామో మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతది. సో, అన్ని వీడియోస్ ఒక్క దాంట్లోనే
పెట్టి నేను క్లమ్జీ చేయాలి అని అనుకోవట్లేదు. ఐ థింక్ నేను రీసెంట్గా పెట్టిన వాటన్నిటిలో కూడా ఇది లెంతీ బ్లాగ్. సో ఎనీవేస్ గైస్, మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ టు మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.